ప్రభుత్వం ఆంధ్రాకి చాలా పెద్ద పీట వేసింది, తెలంగాణకి ఏమిచ్చింది గాడిద గుడ్డు అంటూ మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ గాడిద గుడ్డు అనే పదాన్ని రేవంత్ రెడ్డి తీసుకొచ్చినప్పటికీ గతంలో కేసీఆర్ కేటీఆర్ కూడా అసలు తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వట్లే, తెలంగాణ విషయంలో పక్షపాతం చూపిస్తోంది అని చెప్పడం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ నిజంగానే కేంద్రం తెలంగాణకు ఏమీ నిధులు ఇవ్వలేదా? గడిచిన 10 ఏళ్లలో అంటే 2023-24 బడ్జెట్ వరకు, 24-25 పూర్తి బడ్జెట్ రాలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే 23-24 వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డేనా? ఒకవేళ ఎంత ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనే ఒక సంస్థ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అనే దానికి సంబంధించి ఒక పూర్తి డేటానైతే గ్యాదర్ చేసింది. అన్ని కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి చాలా చట్టబద్ధంగా, చాలా క్లియర్గా, అథెంటిక్స్ గా కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది అనే దానికి సంబంధించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇది 2024-25 బడ్జెట్ ది కలవలేదు, 2023-24 వరకే అని నేను చూసిన దాని పేర చెప్తున్నాను. ఇప్పటి వరకే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చింది అంటే, ఆ గాడిద గుడ్డు విలువ ఎంత అంటే 8,62,488 కోట్లు కేంద్ర ప్రభుత్వం అక్షరాల తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు 8,62,488 కోట్లు. మరి ఇవి ఏ విభాగాలకు ఏ విధంగా ఇచ్చింది అనేది కూడా చాలా క్లియర్ గా మీకు అందజేసే ప్రయత్నం చేస్తా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 32,414 కోట్లు ఇచ్చింది, అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం. అలాగే రైతుల కనీస ధర చెల్లించి ధాన్యం కొనుగోలు కోసం 1,86,460 కోట్లు ఇచ్చింది. ప్రతిసారి కూడా స్టేట్ గవర్నమెంట్లు ధాన్య సేకరణ కోసం సెంటర్లు ఏర్పాటు చేసినాం, ధాన్య సేకరణ రాష్ట్ర ప్రభుత్వాల గొప్ప, మేము రైతులకు అన్యాయం చేయకుండా ఉన్నామని చెప్తారు. కానీ రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య బ్రోకర్గా, అంటే ఇక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని మళ్ళీ కేంద్రానికి అందించడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయే తప్ప నిజంగా కూడా రైతుల దగ్గర ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఎలా ఉందంటే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే కొంటది. దీనికి సంబంధించి ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పుడున్న కేసీఆర్ మేము కొని మీకు ఇస్తాము అని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కొని కేంద్ర ప్రభుత్వాలకు అందిస్తుందే తప్ప ధాన్యం సేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు పెట్టి చేసేవి కాదు. దీనికోసం ఇప్పటి వరకు 1,86,460 కోట్లను 1,86,460 కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక నెక్స్ట్ చూస్తే రైతుల ఎరువుల సబ్సిడీ కోసం 46,000 కోట్లను ఇచ్చింది. ఇక్కడ కౌలు రైతా, భూమున్న రైతా అని కాదు, వ్యవసాయం చేసే ఏ రైతుకైనా ఎరువుల విషయంలో సబ్సిడీ కింద తెలంగాణకు 46,000 కోట్లను అందించడం జరిగింది. ఇక వ్యవసాయ రంగం ఆధునీకరణ అభివృద్ధి కోసం 1,345 కోట్లను అందించింది. ఇక రామగుండంలో ఎరువుల కర్మాగారం దాన్ని పునరుద్ధరణ చేయడం కోసం 6,338 కోట్లను అందించింది. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తూనే ఉంటుంది. అన్ని రాష్ట్రాలలో కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధరతో కొనగడానికి కూడా ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పడానికి ఇవి ఒక ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఇక పన్నులు కట్టడం వల్ల ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచింది అని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నినదిస్తూ ఉంటది. కానీ కేంద్ర ప్రభుత్వానికి కట్టే పన్నులో రాష్ట్రాల వాటా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం దాపెడుతుంది. ఆ రకంగా పన్నుల్లో వాటా 1,96,420 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇక సమగ్ర శిక్ష అభియాన్ కోసం 8,114 కోట్లు, మహిళలు, గర్భిణీలు, చిన్నారుల కోసం అంగన్వాడీ సౌకర్యాల పెంపు కోసం 9,172 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంగన్వాడీల సౌకర్యాలను పెంచడం కోసం, మహిళల కోసం, గర్భిణీల కోసం 9,172 కోట్లను కేంద్రం కేటాయిస్తే అంగన్వాడీ దగ్గర కోడిగుడ్లు ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే మిగిలిన అన్ని చోట్ల కూడా ఎవరి బొమ్మలు ఉంటాయి, ఎవరి పేరు ఉంటది అనేది నేను చెప్పవసరం లే. కేసీఆర్ కిట్ అని, కేసీఆర్ పోషకాహారం అని గతంలో ఉంటే ఇప్పుడు వాటి పేర్లను మార్చి ఏ విధంగా చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం చాలా క్లియర్ గా గమనించవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏ సంక్షేమ పథకాలకు గాని మోదీ అని గాని బీజేపీ అని గాని ముందు ఉండదు, ప్రధానమంత్రి అని మాత్రమే ఉంటుంది. అలాగే మిగిలిన వాటివే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా తమను తాము ప్రమోట్ చేసుకోవడము అనేది ఉండదు అనే విషయాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించడంలో ప్రతి పథకంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ పేర్ల మీద ఇస్తున్నప్పటికీ రైతు వేదికలకు సంబంధించిన పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. కానీ అక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ బొమ్మలు, కేటీఆర్ బొమ్మలు, హరీష్ రావు బొమ్మలు పెట్టుకుంది. ఇక ఇప్పుడు అవి మారిపోయి ఎవరి బొమ్మలు ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇక్కడ సంక్షేమమే ముఖ్యం, అభివృద్ధే ముఖ్యం, ఆదుకోవడమే, ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తా అని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ముఖ్యంగా కేంద్రంలో పనులు జరుగుతున్నాయే తప్ప మేమిది చేశాము అని డబ్బా కొట్టుకునే ధోరణి లేకపోబట్టే ఆనాడు కేసీఆర్ నుంచి మొదలు పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి వరకు కూడా గాడిద గుడ్డు తెలంగాణకు ఏమిచ్చారు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ లెక్కల్ని చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక పన్నుల్లో వాటా కింద 1,96,420 కోట్లు, సమగ్ర శిక్షణ అభియాన్ కోసం 8,114 కోట్లు, మహిళల కోసం అంగన్వాడీ సౌకర్యాల పెంపు కోసం 9,172 కోట్లు, అలాగే గిరిజన విశ్వవిద్యాలయాల కోసం 980 కోట్లను అందించింది. ఇక నెక్స్ట్ వస్తే కంపా పథకం కోసం 4,018 కోట్లు, పెన్షన్ల కోసం 2,078 కోట్లు, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 8,769 కోట్లు, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 10,882 కోట్లు, 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘానికి డబల్ అయిన అమౌంట్ ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం 9,597 కోట్లు, స్మార్ట్ సిటీ యోజన కోసం 500 కోట్లు, అమృత్ పథకం కోసం 3,856 కోట్లు, రామగుండం ఎన్టీపీఎస్ కోసం 10,997 కోట్లు, విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి 786 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల రంగ నిర్మాణం కోసం 2,438 కోట్లు, జాతీయ రహదారుల నిర్మాణం కోసం అంటే దాన్ని విస్తరించడం కోసం 1,58,000 కోట్లు, రైల్వే అభివృద్ధి కార్యక్రమాల కోసం 34,992 కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3,672 కోట్లు, అలాగే వరంగల్ ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ ఏర్పాట్ల కోసం 240 కోట్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం 902 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6,968 కోట్లు, కరోనా వ్యాక్సిన్ల కోసం 1,800 కోట్లు, స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం 4,418 కోట్లు, ప్రధానమంత్రి స్వనిధి యోజన కోసం 848 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం 1,425 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు కోసం 20,000 కోట్లు, ప్రధానమంత్రి ముద్రా యోజన కోసం 68,471 కోట్లు, విద్యా విభాగంలో వివిధ పథకాల కోసం 12,548 కోట్లు, షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి కోసం 3,014 కోట్లు, టూరిజం అభివృద్ధి కోసం 958 కోట్లు, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం 1,214 కోట్లు. మైనారిటీల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు, ముస్లింలంటే మస్తు కక్ష పెట్టుకుంది అంటూ రాజకీయ ప్రాపగండా కోసం, రాజకీయ ఓటు బ్యాంకు కోసం ప్రచారం చేసే రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారు. కానీ ప్రతి రాష్ట్రానికి కూడా మైనారిటీ సంక్షేమ పథకం కింద కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది అనే విషయాన్ని మాత్రం నిజంగా కూడా మైనారిటీలకు తెలియకుండా దాచిపెట్టేస్తూ ఉంటారు. మైనారిటీ సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం 1,214 కోట్లను ఇచ్చింది. ఇలా చూసుకుంటే మొత్తంగా కేంద్రం 2023-24 వరకు 8,62,488 కోట్లను అక్షరాలా ఇచ్చింది. అంటే గాడిద గుడ్డు విలువ, రేవంత్ రెడ్డి చెప్పే గాడిద గుడ్డు విలువ 8,62,488 కోట్లు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, నిజంగా కూడా కేంద్రం తెలంగాణ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందా? మేము తెలంగాణకు ఇంత ఇచ్చామని చెప్పకుండానే పని చేస్తున్న కేంద్రాన్ని ప్రశంసిద్దామా, విమర్శిద్దామా? విమర్శించే నాయకులను ఏమందాం? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.